పరిశుద్ధ పౌలు దేవాలయం నుండి మీకు శుభములు కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు యేసయ్యా. మీ పరిశుద్ధ ఆలయంలో నిలవబెట్టి అయ్యా మీ పరిశుద్ధమైన వాక్యాన్ని బోధించడానికి మన్ను తండ్రి మీరు వాడుకున్న విధానాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలయ్యా. మీ సిలువు చాటు నన్ను మరుగు చేసుకొని మీ మాట నా నోటి నుంచి అయ్యా తండ్రి మీ బోరుగా నన్ను వాడుకోండి. విత్తుతున్న వాక్యాన్ని అరవదంతులుగా నూరంతులుగా ఫలించలాగా మీ కృపను దయచేయండి. మేము ఒట్టి వినువారులా కాకుండా తండ్రి మీ పరిశుద్ధమైన వాక్యాన్ని మా హృదయమైన పలకల మీద రాసుకొని తండ్రి దివారాత్రములు వాటిని ధ్యానించే వారిగా తండ్రి అటు కృపను శక్తిని మాకు దయచేయండి తండ్రి. దేవా మరి నా వాక్యానుసారంగా జీవితంలో నీతి మార్గంలో నడిచే శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటూ ఏర్పాటు చేయమని గొప్ప సమయాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ త్వరలో రానైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనము మరి పాపం గురించి మాట్లాడుకుంటున్నాము. మరి పాపం అనగా మరి దేవుడికి విరుద్ధమైనది. మరి ఆ పాపమును విరుచుటకై దేవుడు మన కొరకు సిలువలో తన ప్రాణ త్యాగాన్ని అర్పించడం మనం చూస్తూ ఉంటున్నాము. మరి అతి భక్తుడైన దావీదు మరి దేవుడే తన హృదయానుసారుడు అని బిరుదిచ్చిన దావీదే మరి పాపంలో పడిపోవటం మనం చూస్తూ ఉంటున్నాం. దానికి మనము అధ్యాయముగా సంకీర్తనలు 51వ సంకీర్తన మనము గమనించిన వారమైతే అక్కడ మొదటగా మరి అక్కడ దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన అనే రాయబడి ఉంది. మరి నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి ఎందుకు వెళ్ళారో మనందరికీ తెలుసు. మరి అక్కడ రాయబడి ఉంది కూడా బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత. మరి ఆ కింద 4 వచనాలు మనం చూసుకున్న వారమైతే మరి అక్కడ దేవా నీ కృపను చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనమును చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మూలుడుగా అగుపడదువు. మరి ఈ వాక్యంలో దావీదు గారు ఏమని మనకు చెప్తున్నారంటే దేవుడు మరి దావీదు ఇక్కడ మాట్లాడుతున్న విధానాన్ని బట్టి చూస్తే అయ్యా నన్ను మొదటి వచనంలో నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున అతిక్రమములను తుడిచివేయము. మరి దావీదు గారు ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఏంటి ఈ యొక్క నన్ను కరుణింపుము, అయ్యా నీ యొక్క కృప చొప్పున నన్ను కరుణించమంటున్నాడు. అలాగే బాహుల్యము చొప్పున వాత్సల్యము చూపించుము, బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము అని చెప్తున్నాడు. ఏంటి ఆ తుడిచివేయటము? ఎందుకు కరుణించమంటున్నాడు? మరి ఏవి అంటుకొని ఉందని తుడిచివేయమని చెప్తున్నాడు. తనకి పాపము అంటుకొని ఉన్నదని అతడు నాతాను ప్రవక్త ద్వారా మరి తెలుసుకోబడ్డాడు. మరి అంతగా ధర్మశాస్త్రము ఎరిగిన దావీదు తను పాపము చేసినట్టు తాను ఎరిగి ఉండలేకపోయి ఉన్నాడు. ఎప్పటి వరకంటే నాతాను ప్రవక్త వచ్చి తనకి మరి బెత్షెబాతో చేసిన పాపము గురించి చెప్పినంత వరకు తాను పాపము చేసినట్లు తాను ఎరగలేని స్థితిలో ఉన్నాడు. ఈరోజు మనము కూడా ఈ లోకం అనే పాపంలో ఉన్నవారమైతే మనం ఏ విధమైన పాపం చేస్తూ ఉన్నామో మనము ఎరగలేని పరిస్థితిలో మనము ఉంటున్నాం. ఇక్కడ మరి నాతాను ప్రవక్త వచ్చి చెప్పిన తర్వాత నాతాను ప్రవక్త గారు వచ్చి మరి దేవుడైతే ఎదురు చూశాడు. ఏంట్రా అంటే మరి దేవుడు దావీదు తప్పు చేసేసాడు, వ్యభిచారం చేశాడు, నరహత్య, అబద్ధం ఆడటం, ఇవన్నీ కూడా చేయటం మనం చూసాం. కానీ దేవుడు అక్కడ సమయం ఇస్తున్నాడు. తను అతిక్రమములు ఒప్పుకుంటాడా, తన పాపాన్ని ఒప్పుకుంటాడా అని తనకి సమయం ఇచ్చినప్పుడు తన పాపం అనే ఊబిలో పడిపోయి ఉండగా తనకి చేసిన పాపం తనకి గుర్తు రాలేదు. దేవుని దగ్గర క్షమాపణ కోరుకోవాలన్న జ్ఞాపము కూడా లేని పరిస్థితిలోనికి వెళ్ళినప్పుడు నాతాను ప్రవక్తని దావీదు రాజు యొద్దకు పంపించి తాను నాతాను ప్రవక్త మరి ఒక చిన్న కథ ద్వారా తను చేసిన తప్పుని పాపాన్ని తెలియజేసిన వాడిగా మనం
మనము చూస్తూ ఉంటున్నాం. మరి ఎప్పుడైతే తెలుసుకున్నాడో అక్కడ పశ్చాత్తాపడిన ఈ యొక్క సంకీర్తన 51 కీర్తన. ఈ 51 కీర్తనలో తనని కరుణించమంటున్నాడు. తను చేసిన పాపం తెలుసుకున్నాడు. అలాగే తనకి ఏమి అంటుకుంది మరి తుడిచిపెట్టమంటున్నాడు. ఏదో అంటుకుంది, పాపం అంటుకుంది. అది దేనితోనే తుడిచిపెట్టదు, అది దేవుని యొక్క పరిశుద్ధమైన రక్తంతోనే తుడిచివేయబడుతుంది. అది దేవుని యొక్క కృప వలనే, ఆయన యొక్క వాత్సల్యం వలనే అది తుడిచివేయబడుతుంది. కాబట్టి తాను ఏమడుగుతున్నట్టే తన్ని కరుణించమంటున్నాడు. అలాగే తన యొక్క పాపాన్ని తుడిచివేయమని చెప్తున్నాడు. అలాగే నా అతిక్రమములను కూడా తుడిచివేయమంటున్నాడు. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. ఏమి కడగాలి, ఏమి అంటుకుంది, ఏది కడగమంటాడంటే తన్ని పవిత్రపరచడానికి హిస్సోపుతో తన్ని కడగమని తను వేడుకుంటున్నట్టు మనం చూస్తున్నాం. మరి ఈరోజు మరి తెలిసి పాపం చేశాడు దావీదు. మరి తెలిసి చేసి మరి తెలియలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోయినట్టు మనము చూస్తున్నాం. అలాగే ఇక్కడ చూసినట్టే నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచము అంటే ఇంతవరకు తాను పాపం చేసిన దగ్గర నుంచి ఈరోజు నాతాను ప్రవక్త వచ్చి చెప్పే వరకు తాను అపవిత్రుడైపోయి ఉన్నాడు. దేవుని దృష్టిలో అపవిత్రత అతనికి అంటుకోనుంది. అతనికి అపవిత్రలో అతను ఉండిపోయాడు. మరి నాతాను ప్రవక్త వచ్చి చెప్పంగానే తనలో అపవిత్రత ఉందని తెలుసుకున్న దావీదు, అయ్యా నన్ను పవిత్రపరచు, అయ్యా నన్ను కరుణించు, నన్ను తుడిచిపెట్టు, నాలో ఉన్న ఈ పాపాన్ని తుడిచివేయము అని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ. అలాగే నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. అతిక్రమములు తెలిసి ఎప్పుడు తెలిసి ఉన్నాయి? నాతాను ప్రవక్త వచ్చి చెప్పే వరకు తెలియలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయిన దావీదు ఈరోజు నాతాను ప్రవక్త వచ్చి చెప్పంగానే ఈరోజు దేవుని ఎదుట ఎలా సాగిలపడి ప్రార్థన చేస్తాడంటే, అయ్యా నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. కానీ మన ప్రార్థన అప్పుడప్పుడు ఎలా చేస్తున్నామంటే, అయ్యా నేను తెలిసి తెలియక పాపం చేశాను, నన్ను క్షమించు తండ్రి అని పాపం చేసేవారిగా ఉంటున్నాం. కానీ అలా కాదు. మనం ఇక్కడ దావీదు మనకు ప్రార్థన నేర్పిస్తున్నాడు. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. ఈరోజు ఇలాంటి ప్రార్థన మనము కావాలి. ఇలాంటి ప్రార్థన మనము చేయగలిగే వారిగా మనం ఉండాలి. ఈ ప్రార్థన మనకు దావీదు నేర్పుతున్నాడు. ప్రతి ఒక్కరం ఏదో ఈ లోక బలహీనతల్లో, పాపములోనో తప్పులోనో మనం వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ మనం చేసే ప్రార్థన ఎలా ఉంటున్నాయంటే, అయ్యా నేను తెలిసి తెలియక పాపం చేశాను, నేను తెలిసి తెలియక తప్పు చేశాను అనే పరిస్థితిలోకి వెళ్తున్నాం. కానీ ఈరోజు ఈ దావీదు ప్రార్థన మనకి ఏం నేర్పిస్తుందంటే, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నాయి, నేను తెలిసే చేశాను తండ్రి ఈ పాపము, కాబట్టి నన్ను కరుణించు. నేను పాపం తెలిసే చేశాను, కానీ నిన్ను నీ యొక్క సన్నిధానంలో వచ్చి వేడుకునే పరిస్థితిలో నీ పాపంలోనికి నేను వెళ్ళిపోయాను, నాకు తెలియలేని పరిస్థితిలోనికి నేను వెళ్ళిపోయాను. కాబట్టి ఎప్పుడైనా మనం పాపంలోనికి వెళ్ళిపోతే, లోకంలోనికి వెళ్ళిపోతే మనం ఆ లోకం అనే ఊబిలోకి వెళ్ళిపోయే వారిగా మనం ఉంటున్నాం. ఈరోజు మనం ఎలా ఉండాలిరా అంటే, ప్రతి ఒక్క నిమిషము, ప్రతి ఒక్క క్షణము దేవుని యొక్క సన్నిధానంలో ఉండాలి. అందుకే దివారాత్రమున ఆయన వాక్యాన్ని మనం ధ్యానించే వారిగా ఉండాలి. మన మనసులో ఆ వాక్యాన్ని ప్రతి దినము, ప్రతి క్షణము మనము ధ్యానిస్తూ ఉండాలి. మరి ఈరోజు నా అతిక్రమములు నాకు తెలిసేవని. ఏం పాపం చేసామో ఈరోజు కళ్ళ ముందుకు వచ్చేసింది దావీదుకి. బెత్షెబాతో చేసిన పాపము, ఊరియాని చంపించటం, అబద్ధం ఆడటం, ఏవైతే చేయకూడదు అన్నాడో 10 ఆజ్ఞలలో వాటిలో ముఖ్యమైనవి, భయంకరమైన పాపాలు 3 చేసేసాడు దావీదు. చేసేసి కూడా దేవుని సన్నిధానానికి రాలేని పరిస్థితి, ఈ లోకంలో అనే పాపంలో ఊబిలో పడిపోయిన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో మరి ఈరోజు తనని కడగమంటున్నాడు, తనకి అంటుకున్నది తీసివేయమంటున్నాడు. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నాయి, నాకు తెలిసి వచ్చింది అయా, నీ ముఖకాంతిలో నా పాపములు కనబడుతున్నాయి, అవి నీ పరిశుద్ధ నామములో అయా కొట్టివేయి, అయా నీ పరిశుద్ధ నామములో నా పాపముల్ని కొట్టివేయి, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి అని మరి అక్కడ ప్రార్థన చేయటం మనము చూస్తూ ఉన్నాం. అలాగే నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది. ఎక్కడుందంట పాపము? ఆయన కళ్ళెదుటే ఉన్నది. మరి ఇంతకాలం నాతాను ప్రవక్త వచ్చి చెప్పేవరకు తను తెలియలేని పరిస్థితిలో మరి ఈరోజు నాతాను ప్రవక్త వచ్చి చెప్పంగానే ఈరోజు నా పాపము నా కళ్ళెదుటే ఉన్నవి. దానికి ముందు వచనం, నా అతిక్రమములు నాకు
తెలిసే ఉన్నవి నా పాపం ఇప్పుడు పాపం తెలిసి వస్తుంది. ఏం పాపము? నేను వ్యభిచారము చేశాను, నేను నరహత్య చేశాను, నేను అబద్ధం ఆడాను. ఇలాంటి పాపం తన కళ్ళెదుటే కనిపిస్తున్నాయి. అయ్యా నా పాపం నా కళ్ళెదుటే ఉన్నది, నాకు తెలిసే ఉన్నవి అని ఒక ప్రార్థన మరి దేవుని సన్నిధానంలో చేయటం దావీదు మనకి తెలియజేస్తున్నాడు. ఈరోజు మనం కూడా ఈ లోకమనే పాపంలో, ఈ లోకమనే పాపం అనే ఊబిలో మనం పడిపోయినప్పుడు మన ప్రార్థన ఎలా ఉండాలిరా అంటే, అయ్యా నేను తెలిసే చేశాను, నేను తెలియక కాదు, నేను ఈ లోకమనే అంధత్వంలో కళ్ళు మూసుకుపోయి క్రొవ్వెక్కిన హృదయంతో నేను పాపం చేసేసాను. అయ్యా అయితే నన్ను క్షమించు. ఆ రోజైతే నాతాను ప్రవక్త వచ్చి మాట్లాడాడు. మరి ఈ రోజైతే వాక్యం, దేవుని వాక్యం మనతో మాట్లాడటం మనము ఎరుగుతున్నాం, చూస్తున్నాం, చదువుతున్నాం. ఒకవేళ మనము మన వాక్యాన్ని ఎరగని వారమైతే, చదవని వారమైతే, ఆ రోజు నాతాను ప్రవక్త అయ్యా రాలేకపోతే దావీదే అలాగే ఉండిపోయేవాడేమో. ఈరోజు వాక్యం ఎరగని వారము, చదవని వారమైతే మనం ఈ పాపం అనే లోకంలో ఇలాగే ఉండిపోతాం, పాపులుగానే మిగిలిపోతాం. మరి పాప క్షమాపణ మనకు కావాలి. మరి మన పాపాన్ని క్షమించే దేవుడు మనకున్నాడు. ఆ రోజు దావీదు చేసే ప్రార్థన మనం అలాంటి ప్రార్థన మనం ఎరిగి ఉండాలి. ఈరోజు మనకి ఇది వాక్యానుసారంగా మన ఇక్కడ ఉంచుతున్నారు. ఇలాంటి ప్రార్థన మనం ఎరిగి ఉండాలి. మన పాపాలు మనం ఒప్పుకునేవారు. తెలిసి తెలియక కాదు, తెలిసే చేశాము. అయ్యా మేము తెలిసే పాపం చేశాము కాబట్టి మమ్మల్ని క్షమించు, మా అతిక్రమంలో మాకు తెలిసే ఉన్నాయి, నా పాపము నా ఎదుటే ఉన్నవి. ఇలాంటి మనమందరము ప్రతి ఒక్కరం ఏదో ఒక విధంగా, ఏదో ఒక విషయంలో బలహీన సమయంలో మనము ఈ యొక్క లోకం అనే పాపంలో పడిపోయిన వారమే. అందుకనే ప్రభువారు అంటున్నారు కదా, ఈ లోకంలో నీతిమంతుడు ఒక్కడనూ లేడు నేను చూచినప్పుడు. మరి నీతిమంతుడు లేనప్పుడు మనం ఏదో ఒక బలహీనతలో పడిపోయిన వారమే. మరి అలాంటప్పుడు మనం కూడా దావీదు చేసిన ప్రార్థన వంటి ప్రార్థన మనం కూడా చేయాలా. అలాగే చేయమని దేవుడి గ్రంథంలో మన కోసము మరి రచించి లిఖించి ఉన్నాడు. అలాగే మనం చూస్తే నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. మనమైతే మన కంటికి ఈ లోకం పాపం కనబడదు. మనం అనుకుంటాము ఈరోజు ఒక సింప్లీ థింగ్, చిన్నదాన్ని కూడా మనం అబద్ధం ఆడేస్తూ ఉంటాం. కానీ అది 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, అబద్ధం ఆడకూడదని. కానీ అది మన కంటికి ఎలా ఉంటుందంటే అది ఆజ్ఞ అతిక్రమంగా మనకు కనబడదు. చిన్నదానికి పెద్దదానికి మనం ఏం చేస్తామంటే, పిల్లలు స్కూల్కి వెళ్ళించిన పిల్లల దగ్గర నుంచి కూడా అబద్ధం అనేది చాలా సింపుల్ థింగ్ అయిపోయింది. కాబట్టి చిన్నదానికి పెద్దగా, కానీ అది 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ అతిక్రమం చేస్తున్నాం కదా. మరి ఈ ఆజ్ఞ అతిక్రమం మనకైతే సింపుల్గా ఉంది. మనం చిన్నపిల్లలు ఏదైనా అబద్ధం చెప్పినప్పుడు నవ్వుకుంటాము, అరే వీడికి అప్పుడే ఎంత జ్ఞానం వచ్చేసిందిరా అని. కానీ దేవుని విషయంలో, దేవుని ఎదుట అది ఒక పాపమే, అది ఒక పాపమే అని చెప్తున్నాడు. నీకే కేవలం నీకు విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. ఈ లోకంలో మనని ఎవ్వరు కూడా చిన్నదే పోనీలే అంటాం. పోనీలే ఒక అబద్ధం చెప్పావు కదా, అవసరానికే కదా ఒక అబద్ధం చెప్పావు, అవసరానికే కదా నువ్వు అలా చేసావు, పోనీలే అదేముందిలే దేవుడు కానీ ఇక్కడ మనం ఎవరి దగ్గర దేవునికి విరోధముగే, ఆయనకి విరోధముగే మనం ఏం చేస్తున్నాము? పాపము చేస్తున్నాము. ప్రతి ఒక్కటి ఈ లోకంలో దేవుని ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే ఈ 10 ఆజ్ఞలలో ఏదైనా సరే మనము మరి చేయకపోతే అది దేవునికి విరోధముగా పాపం చేసిన వారమే. మరి ఈరోజు దావీదు కూడా ఏమంటున్నారు? కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. దేవుని దృష్టికి మనం ఎలా ఉంటున్నామో, మనకైతే మనం చేసే క్రియలు నీతి క్రియలుగా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కటి కూడా నేను వారికి మంచి చేశాను, వారికి మంచిగా చెప్పాను, మంచిగా మాట్లాడాను, మంచిగా కనిపిస్తున్నాను. కానీ అవి దేవుని దృష్టికి ఎలా ఉంటున్నాయిరా అంటే మరి అవి మురికి గుడ్డలుగా ఉంటున్నాయి. మరి ఈరోజు మనకి కనిపిస్తున్న ఈ నీతి, మనకి కనిపిస్తున్న ఈ నీతి దేవుని దృష్టికి ఎలా ఉంటున్నాయంటే చెడుతనముగా కనిపిస్తున్నాయి. మరి దేవునికి ఇష్టలుగా బ్రతకాలి అంటే ఆయన వాక్యానుసారమైన జీవితం మనము కలిగి ఉండాలి. ఈరోజు ప్రతి ఒక్క ప్రార్థన మనము ప్రతిదినము చేస్తున్న ప్రార్థనలో ప్రతి ఒక్కరము మన అవసరతల గురించే చేస్తున్నాం. మన ఇండివిజువల్ ప్రేయర్స్లో కూడా మన యొక్క ఈలోక అవసరతల గురించి మనం ప్రార్థన చేసేవారిగా ఉంటున్నామే. కానీ మనము మన చెడుతనం గురించి, మన పాపం గురించి, మన అతిక్రమముల గురించి దావీదు చేసేటువంటి ప్రార్థన మనము కలిగి ఉండాలి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనం దేవుని అడుగుతాం, అయ్యా మేము చర్చిలకు వస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, అన్నీ చేస్తున్నాం కదా, మరి మాకెందుకు ఈ బాధ అని దేవుని ఎదురు ప్రశ్నించేవారిగా మనం ఉంటున్నాం.
కానీ అలా కాదు, అయ్యా మాకు ఈ కష్టం వచ్చినందుకు, మా కుటుంబంలో ఈ సమస్య వచ్చినందుకు, ఈ ఇబ్బంది వచ్చినందుకు మేమేం పాపం చేశాం, మేమేం తప్పు చేశాం, మాకు తెలియజేయుటకై మమ్మల్ని ఈ కొలిమిలో వేయటానికి మా యొక్క పాపమును, మా అతిక్రమములు, మా దోషములు మేము తెలుసుకొని ఒప్పుకొని మేము పవిత్రపరచుకోవటానికి మమ్మల్ని మీరు ఈ కొలిమిలో వేశారు, నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా అని చేసే ప్రార్థన మనం కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ దేవునికి ఎదురు మాట్లాడే ప్రార్థన చేస్తున్నాం. మేము వెళ్తున్నాము, మాకెందుకు ఈ కష్టం వచ్చింది, మేము మోకరించి ప్రార్థన చేస్తున్నాం, కన్నీటి ప్రార్థన చేస్తున్నాం, ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఇలాంటి అనేక రకమైన ప్రార్థనలు దేవునికి మనము చెప్పాలా? ఆయన సమస్తం ఎరిగిన దేవుడు, హృదయాంతరములు ఎరిగిన దేవుడు. మనం ఎటువంటి ప్రార్థన చేసినా మన హృదయ అంతరంగంలో మనం ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నామో సమస్తం ఎరిగిన దేవుడికి మనం ఎదురు చెప్పాలా? అలా కాదు, దేవుడు మనకి తెలియచేయటానికే మనం ఇష్టము అయిన బిడ్డలం ఆయనకి. ఆయన స్వాస్థ్యాన్ని, ఆయన రక్తాన్ని ఇచ్చి మన స్వాస్థ్యాన్ని చేసుకున్న దేవుడు, మన పరమ తండ్రి. ఆయనకు మనము స్వాస్థ్యం, మన బిడ్డలు తప్పు మార్గంలో వెళ్ళినప్పుడు 2 దెబ్బలు వేసి వారిని సరైన మార్గంలో ఎలాగైతే నడిపిస్తున్నామో, దేవుడు కూడా ఆయనకు నీతి మార్గంలో మనం తొలగిపోయినప్పుడు మనకి ఒక కష్టం పెట్టి, ఒక సమస్య పెట్టి, ఒక బాధను పెట్టి ఆ యొక్క కొలిమిలో మన పాపాన్ని మనని రెక్టిఫై తెలుసుకోవటానికి ఆ కొలిమిలో వేస్తున్నాడు. అంతేగాని మనం రివర్స్ అడగటానికి కాదు. ఎప్పుడైనా మన ప్రార్థనలు ఇలా దావీదు ప్రార్థన వలె ఉండాలి. నా పాపాన్ని తుడిచిపోయాయా, నా అతిక్రమములు నాకు కనబడుతున్నాయి, నా పాపములు నా ఎదుటే ఉన్నవి, అయ్యా నీకు విరోధముగా నేను పాపం చేశాను. ఇలాంటి ప్రార్థన మనం కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా దేవుణ్ణి మనం ప్రశ్నించే వారిగా ఉండకూడదు, మనని మనం పరీక్షించుకునే వారిగా ఉండాలి. ఈ కష్టం వచ్చినందుకు నేనే తప్పు చేశాను, నేను దేవుని మార్గము విడిచిన వారిగా మనమైనా ఉన్నామా, అది తెలుసుకున్నట్టుకై దేవుడిని మన ఈ కొలిమిలో వేశాడా అని మన జీవితంలో ఒక్కసారి వెనక్కి వెళ్ళి మనం ఏం తప్పు చేసా, ఎవరితైనా కఠినంగా మాట్లాడామా, మరి దురుసుగా ప్రవర్తించామా, మాట ద్వారా కానీ క్రియ ద్వారా కానీ ఎవరినైనా బాధ పెట్టిన వారంగా ఉన్నామా, దేవుని బిడ్డలుగా ఉన్నవారు మనము ఎలా ఉండాలంటే ఆయనకి మాదిరిగా బ్రతకాలి. ప్రేమ, దయం చూపిస్తూ మనం బ్రతికే వారిగా ఉండాలి. ఒకవేళ మనము ఈ లోకంలో ఉంటున్నాం కాబట్టి మనసుకి ఏదైనా బాధ కలిగినప్పుడు ఎవరినైనా మనము గబక్కన ఒక దురుసుగా మాట్లాడటం కానీ క్రియ ద్వారా కానీ బాధ పెట్టినప్పుడు, మనకి ఏదైనా జరిగినప్పుడు ఒకసారి మనము మన జీవితంలో వెనక్కి వెళ్ళి ఒక రెక్టిఫికేషన్ మనము ఒకసారి తెలుసుకొని దేవుని ఎదుట క్షమాపణ. ఈ దావీదు ప్రార్థన మనకి అదే నేర్పిస్తుంది. ఆయనకి కష్టం వచ్చినప్పుడు, ఈరోజు నాతాను ప్రవక్త వచ్చినప్పుడు నేను మహారాజుని, నీవు ఒక ప్రవక్తను నాకు చెప్పాల్సిన పని లేదు అనలేదు అక్కడ. ఎందుకంటే అక్కడ లైఫ్ మంచిగా జరిగిపోతుంది. బెత్షెబాని కూడా తీసేసుకున్నాడు. మరి అక్కడ అందరికీ ఒక సైనికుడి భార్య విధవరాలైనప్పుడు రాజుగారు పెళ్లి చేసుకోవటం అంటే ఒక గొప్ప పేరు కూడా వచ్చేసింది దావీదుకి అక్కడ. మరి అలాంటి సమయంలో నాతాను ప్రవక్త వచ్చి, అంత హ్యాపీ లైఫ్ గడుపుతున్న సమయంలో నాతాను ప్రవక్త వచ్చేసి మరి ఈ విషయం చెప్పినప్పుడు ఆయన నాతాను ప్రవక్తని మరి ఏమి ఖండించకుండా ఏం చేస్తున్నారా అంటే, మరి ఆ పాపాన్ని తనకు తెలియజేసినప్పుడు దేవుడే తనతో వచ్చి మాట్లాడినట్టు తన పాపాన్ని ఒప్పుకున్న వాడిగా ఉంటున్నాడు. ఈరోజు మన లైఫ్ ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది, నిజంగా మన పాపాన్ని, అతిక్రమముల దోషాలని మన ప్రార్థనలో ఒప్పుకునే వారుగా ఉంటున్నామా? ప్రతిదినము ఈ లోక అవసరతల కోసం ప్రార్థించే వారిగా ఉంటున్నామా? దేవుణ్ణి ఎదురు ప్రశ్న వేసి మరి అడిగేవారిగా మనం ఉంటున్నామా? నిజంగా మనం ఈరోజు ఈ 51 కీర్తన మనం చదివే వారంగా ఉన్నట్టయితే ఆయన ఆ ప్రార్థన, ఆ దావీదు మహారాజే ఎటువంటి ప్రార్థన చేస్తున్నాడు, దేవుడికి ఎంత భయపడిపోతున్నాడు. ఒక రాజు అయ్యుండి కూడా దేవుని ఎడల ఆయనకున్న భయభక్తులు ఎంతవో చూడండి. మళ్ళీ కిందకు మనం చూసుకుంటే 4వ వచనంలో, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మూలుడుగా అగుపదు. మరి ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు కానీ తీర్పు తీర్చినప్పుడు కానీ ఆయన ఎలా ఉన్నాడంటే నిర్మలత్వం చూపించేవాడిగా ఉంటున్నాడు. అంటే ఒక తీర్పు తీర్చేటప్పుడు కఠినమైన తీర్పు తీరుస్తాం మనమైతే కదా. పిల్లల దగ్గర కానీ బంధువుల దగ్గర కానీ ఎక్కడైనా సరే మనకు వాళ్ళ మీద ఒక నెగిటివ్ థాట్ వచ్చిందనుకోండి, అంటే ఒక వ్యతిరేకమైన ఒక భావం వాళ్ళ మీదకి మనకు కలిగినప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఎంత చెప్పినా కూడా మనకి తప్పుగానే కనిపిస్తుంటుంది. వాళ్ళు అలాగే మాట్లాడతారు అలాగే చెప్తారని. కానీ దేవుడు మనం ఎంత తప్పు చేసి ఆయన దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడినప్పుడు నిజంగా మన పాపాన్ని, మన తప్పు
తప్పుని మన దోషాన్ని మనం ఒప్పుకున్నప్పుడు ఆయన ఆ తీర్పు తీర్చినప్పుడు ఎలా ఉంటున్నారంటే నిర్మలాత్ముడుగా కనిపిస్తున్నాడంట. మరి తీర్పులో నిర్మలత్వం అంటే ఏంటి అంటే, ఓకే నేను క్షమిస్తున్నాను, నా బిడ్డ నా దగ్గరకు వచ్చి నన్ను క్షమాపణ అడుగుతున్నాడు కాబట్టి నా బిడ్డని క్షమిస్తాను అని. ఈరోజు ఆ తప్పు ఎవరి దగ్గర ఉంది? మన దగ్గరే ఉంది. మనం దేవుడి దగ్గరికి వెళ్ళి మనము మరి పశ్చాత్తాపడటం, నిజమైన పశ్చాత్తాపం కలగటం లేదు కదా. నిజమైన పశ్చాత్తాపం కలిగితే నిజంగా ఆయన తీర్పులో నిర్మలత్వం ఉంది, ఆయన ఆజ్ఞలో ఏముంది? నీతిమంతుడు, నీతి తీర్చే దేవుడు మనకి ఉంటున్నారు. అలాగే 5వ వచనంలో కూడా చేస్తే, నేను పాపంలో పుట్టినవాడు, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించాను, నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు, అంతరమున నాకు జ్ఞానము తెలియజేస్తున్నాను, నేను పవిత్రుడగినట్టు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. నేను ఎలా పుట్టానంటే, నేను నా తల్లి గర్భంలో పాపంతోనే పుట్టాను, కానీ నువ్వు అది చూడటం లేదు తండ్రి. నువ్వు ఏమి చూస్తున్నావు అంటే, నువ్వు నా అంతరంగంని చూస్తున్నావు, నా అంతరంగంని నువ్వు చూస్తున్నావు. అంతే కదా. మరి దావీదుని అభిషేకం చేయటానికి సమూయేలు గారు వెళ్ళినప్పుడు 7 అన్నదమ్ముల్ని మరి చూసినప్పుడు మరి దేవుడు ఏమంటారంటే, అయా నువ్వు అయితే బాహ్య సౌందర్యాన్ని చూస్తున్నావు, అంతరంగాన్ని చూడాలి, నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు, నేనైతే అంతరంగం చూస్తున్నాను. అదిగో దావీదు ఉన్నాడు, ఇంకా చిన్నవాడు ఉన్నాడు, కడపటి వాడు ఉన్నాడు అనేసి సమూయేలుకి మళ్ళీ తెలియజేయటం మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నేనైతే పాపంలో, నేనైతే నా యొక్క జన్మము పాపమే, నేను తల్లి గర్భంలో పాపంగానే పుట్టాను, పాపంగానే బయటకు వచ్చాను. కానీ నువ్వు ఏమి చూసే దేవుడివి? అంతరంగాన్ని చూసే దేవుడివి. కాబట్టి మన హృదయ అంతరంగంలో ఎలా ఉన్నాయి? నిజంగా మన హృదయ అంతరంగంలో హిమము కంటే తెల్లగా ఉన్నాయా? అవి హిస్సోపుతో కడగబడి ఉన్నాయా? ఒకవేళ లేకపోతే పైకి మనం మంచివారుగానే కనిపిస్తున్నాం, మన మాటలు మంచిగానే ఉంటున్నాయి, మన క్రియలు మంచిగానే ఉంటున్నాయి, అయితే మన అంతరంగం ఎలా ఉంది? అది పరిశోధించే దేవుడు మనకున్నాడు. జాగ్రత్త, వాటిని మనం పవిత్రంగా ఉంచుకోవాలి. వాటిలో మనం దోషము, అతిక్రమము, పాపము ఏమీ లేకుండా చూసుకోవాలి. ఒకవేళ వాటిని తుడిచే శక్తి, వాటిని తీసివేసుకునే శక్తి మనలో లేకపోతే, వాటిని తీసివేసుకునే శక్తి మనలో లేకపోతే, మనం దేవుని సన్నిధానంకి వెళ్ళి దావీదు మొరపెట్టినట్టు మనం మొరపెడితే, ఈరోజు దావీదు గారు ఏమని అడుగుతున్నారంటే, అయ్యా అయితే హిస్సోపుతో నా పాపాన్ని పరిహరింపుము, హిస్సోపుతో నన్ను కడుగయ్యా, అయ్యా నన్ను హిస్సోపుతో కడుగు, అయ్యా నన్ను హిమము కంటే తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగు తండ్రి అని చెప్పేసి అడుగుతున్నారు. మరి ఈరోజు మన ప్రార్థన ఎలా ఉంటుంది? మన అంతరంగంలో నిజంగా కడగమని మనం అడగమంటున్నామా? హిమము కంటే తెల్లగా మనం ఉండాలని కోరుకుంటున్నామా? ఒకవేళ మనం అలాగ అడగని వారమైతే ఈరోజు దావీదు ప్రార్థన మనకి నేర్పిస్తుంది. మనం అలాంటి ప్రార్థన మనం కలిగి ఉండాలా. మన పాపాలని, మన దోషాలని, అతిక్రమములని మనం ఒప్పుకునే వారుగా ఉండాలి. అప్పుడు మనం హిమము కంటే తెల్లగా ఉండేవారుగా మనము, మన అంతరంగములు దేవుడు మనని అలాంటి అంతరంగాన్ని మనకు కలుగు చేసే దేవుడుగా. ఎప్పుడైతే మన అంతరంగములు హిమముతో మరి కడగబడి, హిస్సోపుతో కడగబడి హిమము కంటే తెల్లగా ఉంటాయో, అప్పుడు మనలో ఏమి కలుగుతుంది? అక్కడ మనకి 8వ వచనంలో, ఉత్సాహ సంతోషములు నాలో నివసింపుము. ఏమి కలుగు చేస్తారు? మన అంతరంగంలో మన దేవునికి నివాసం ఇస్తే, మన అంతరంగంలో మన పాపదోషాలు, అతిక్రమములు తీసివేయమని దేవుని యందు మనము సాగిలపడి నమస్కారం చేసి ప్రార్థన చేసిన వారమైతే, ఆ ప్రార్థనలో మనం అయా హిస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా నన్ను మార్చు అన్నప్పుడు మన హృదయములో ఏమి కలుగుతాయంటే ఉత్సాహ సంతోషములు కలుగు చేసే దేవుడు మనకు ఉన్నాడు. అలాంటి ప్రార్థన ఈరోజు దావీదు సంకీర్తన 51 సంకీర్తనలో మనకి మరి వినిపిస్తున్నారు. అలాంటి ప్రార్థన మన జీవితంలో మనము కలిగి ఉండాలి. ఈ లోకము సమస్తము నీవు అడిగినవి నువ్వు అడక్కముందే నేను ఎరిగి ఉన్నానన్న దేవుడు. మరి ఈరోజు మనం సమస్తము ఈ లోకానికి సంబంధించిన ప్రతి ఒక్కటి అడుగుతున్నాము, కానీ మనను పాపాన్ని కడుగవేయమని అడగటం లేదు. లోకా సువార్తలో దేవుడు అడుగుడే మీకు ఇవ్వబడునన్నప్పుడు ఆ యొక్క వాక్యాన్ని ఎత్తుపెట్టుకొని మనము సమస్తాన్ని అడిగే వారిగా ఉంటున్నాం. అక్కడ మనం చూస్తే మరి 16వ అధ్యాయంలో మనం 11వ అధ్యాయంలో మనం చూస్తే చివరి వచనాల్లో, లూకా సువార్త 11వ అధ్యాయం చివరి వచనాలు చూస్తే అడుగుడే మీకు ఇవ్వబడునన్నప్పుడు ఏమని అడగమంటున్నాడో కూడా అక్కడ చెప్తున్నారు.
పరిశుద్ధాత్మని అడుగు, అది నేను నీకు నిశ్చయముగా అనుగ్రహిస్తాను. ఈరోజు మనం నిజంగా పరిశుద్ధాత్మను అడిగేవారిగా మనం ఉంటున్నామా? మన అంతరంగంలో హిస్సోపుతో కడగమని దేవుని అడిగేవారిగా మనం ఉంటున్నామా? నిజంగా మన పాపాలు, అతిక్రమములు, మరి ఆ దోషములు ఒప్పుకునే వారిగా, దేవుని సన్నిధానంలో ఒప్పుకునే వారిగా మనము ఉంటున్నామా? ఏమి వెతకమంటున్నాడు? వెతుకుడి మీకు దొరుకును అంటే ఏం వెతకమంటున్నారు? ఏం వెతుకుతున్నాం మనము? అయా నాకు ఇల్లు ఇవ్వు, నాకు అది ఇవ్వు, ఇది అని వాటి కోసము మనం వెతికే వారిగా ఉంటున్నామా? నిజంగా ఆయన ఏం వెతకమంటున్నాడు? నా రాజ్యాన్ని, నీతిని మీరు మొదట వెదుకుడి అని అడుగుతున్నారు. తట్టుడి మీకు తీయబడును. ఏమి తట్టాలి, ఏం తీయ? మన హృదయం అనే తలుపుని మనం తీసేవారిగా ఉండాలి. మన హృదయంలోనికి దేవునికి ఆహ్వానం పలికించేవారిగా ఉండాలి. మన హృదయంలో ఆయనకి సింహాసనం వేసి ఆ సింహాసనం మీద ఆయన ఆసీనుడైగా మన హృదయం అనే తలుపుని మనం తెరిచేవారిగా ఉండాలి. మరి ఈ 3 ఆజ్ఞలు పెట్టుకొని ఈ లోక సంబంధమైన సమస్తాన్ని మనం అడుగుతున్నామే కానీ అసలు ప్రభువారు ఏం అడగమంటున్నారు, మనం ఏం అడుగుతున్నామో ఎరగని పరిస్థితి, ఈ లోక పరిస్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం. నిజంగా ఈ దావీదు ప్రార్థన మనకి నేర్పిస్తుంది. మన అతిక్రమములు ఒప్పుకుంటే మన హృదయము హిమము కంటే తెల్లగా ఉండి ఉత్సాహ సంతోష గానాలు మనలో కలుగు చేస్తారని చెప్తున్నారు. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును, నా పాపములకు విముఖుడుము కమ్ము. మరి ఈరోజు ఎముకలు విరుచుట అంటే పాపముతో ఎముకలు కుళ్ళిపోతున్నాయి. అవునా? మరి ఈ పాపంలో ఎముకలు కుళ్ళిపోతున్నాయి. మరి ఇలాంటి పాపాన్ని వద్దు, దానిలో నుంచి నన్ను విముఖుడికి చేయి తండ్రి, నా దోషములన్నిటినీ తుడిచివేయి తండ్రి అని ఎన్నిసార్లు తుడిచివేయమని ఎన్నిసార్లు దేవుని అడుగుతున్నాడు. అయ్యా నన్ను తుడిచివేయి, నన్ను పవిత్రపరచు, నన్ను కడుగు అనేసి ఈ 51 సంకీర్తనలో దావీదు ప్రార్థన ఈరోజు మన జీవితానికి ఎంతో అవసరం. ఎందుకంటే ఈ లోకము మొత్తం పాపంతో నిండిపోయింది. ఈ లోకంలో మనం నివసిస్తున్నాం. ఇలాంటి జీవితంలో మనం ఉన్నప్పుడు ఈ యొక్క పాపాన్ని తుడిచివేసే ప్రార్థన మనం కలిగి ఉండాలి. ఇలాంటి ప్రార్థన మనకి ఒకవేళ మనలో పాపం ఉన్నట్టే, దోషం ఉన్నట్టయితే, అతిక్రమం ఉన్న వారమైతే నిజంగా ఇటువంటి తుడిచివేసే శక్తి మనకు లేని ఎడల మనం ఇదిగో దావీదు చేసిన ప్రార్థన మనం చేయాలి. అయ్యా నా అతిక్రమంలో నీ ఎదుటే ఉన్నాయి, నా పాపం నాకు కనబడుతున్నది. మన పాపం మనకు కనబడటం లేదా? మన యొక్క ఆత్మ పరిశీలన మనం చేసుకోండి. మనం ఎటువంటి తప్పు చేస్తున్నాం, ఎలాగ మాట్లాడుతున్నాం, ఎలాంటి దారుల్లో, వంకర దారులు, దేవునికి హేయమైన మరి అసహ్యమైన మరి వంకర మార్గంలో మనం నడిచేవారిగా ఉంటున్నాం కదా. ఇలాంటివన్నీ మనం తెలిసే చేస్తున్నామా, తెలియక చేస్తున్నామా? ఒకవేళ మన ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఆత్మ పరిశీలనలో మనకి ఇవన్నీ తెలిసిన వారమైతే ఇదిగోండి ఈరోజు దావీదు చేసిన ప్రార్థన, మనము అలాంటి ప్రార్థన చేసే శక్తిని మనం దేవుణ్ణి కోరుకుందాం. ఆ తర్వాత మనం చూసుకుంటే ఇక్కడి నుంచి దావీదు ఫస్ట్ ఇక్కడి వరకు తన పాపాల గురించి ఒప్పుకుంటున్నాడు. అవన్నీ తుడిచివేయమంటున్నాడు, కడిగివేయమంటున్నాడు, హిస్సోపుతో కడగమంటున్నాడు, హిమము కంటే తెల్లగా చేయమంటున్నాడు, కుళ్ళుతో పెట్టిన ఎముకల నుంచి తను విముఖుడి కమ్మ చేయమంటున్నాడు. ఇవన్నీ చేసి తర్వాత తనకి ఏమి కావాలని అడుగుతున్నాడో మనందరికీ తెలిసిందే. తనకి ఏమి కోరుకుంటున్నాడు? దేవా నా యందు శుద్ధ హృదయాన్ని కలుగు చేయి, నాలో ఇవన్నీ తీసేసాయి, నా అతిక్రమంలో, నా దోషాలు, పాపాలు అన్నిటినీ అయా సమస్తాన్ని తీసేసి ఇదిగో నేను వేడుకు ఈరోజు నాకేం కావాలో తెలుసా? ఇవన్నీ తీసేసి నాలో శుద్ధ హృదయాన్ని నాలో కలుగు చేయి తండ్రి. తర్వాత నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించి, ఎందుకు మళ్ళీ కొత్తగా అడుగుతున్నాడు? నూతనంగా అంటే ఇంతసేపు తన పాపంలో ఉండిపోయాడు. ఇంతకాలము నాతాను ప్రవక్త చెప్పే వరకు తను తెలియని ఒక పాపంలో ఉండిపోయాడు. ఈరోజు మళ్ళీ ఏమని అడుగుతున్నా అంటే అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించమని అడుగుతున్నాడు. నీ సన్నిధానములో నుండి అయ్యా నేను ఇన్ని పాపం చేశాను కాబట్టి నన్ను త్రోసివేయబాక తండ్రి, నన్ను తోసివేయబాక యేసయ్యా అని చెప్పేసి, అయ్యా తండ్రి నన్ను తోసివేయబాక అని చెప్పేసి అడుగుతున్నాడు. నేను పాపం చేశాను కాబట్టి నన్ను విడిచిపెట్టబాక, నన్ను తీసివేయబాక, నన్ను త్రోసివేయబాక అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. నీ పరిశుద్ధాత్మ నా యుద్ధ నుండి తీసివేయక. అయ్యా నిజంగా నేను పాపిని, నేను పాపం చేసి ఉన్నాను, నేను అతిక్రమం చేసి ఉన్నాను కాబట్టి నాలో నుంచి నీ పరిశుద్ధాత్మ తీసివేయవాకు. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు. అయ్యా నీ రక్షణ నాకు మళ్ళీ కలిగి, నన్ను రక్షించు, నన్ను విడిచిపెట్టబాకు. అయ్యా నన్ను విడిచిపెట్టబాక. అయ్యా నీ యొద్ద నుండి నన్ను తీసివేయబాక. ఇదిగో తండ్రి అయ్యా నీ యొక్క రక్షణ ఆనందం, నీ రక్షణలో ఏముంది? ఆనందం ఉంది. అలాంటి రక్షణ ఆనందము నాకు పుట్టించు. మరలా నీ యొక్క రక్షణలో నాకు ఆనందం ఉంది. అలాంటి ఆనందాన్ని మరలా నాలో
పుట్టించు అని చెప్తున్నారు. సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము అని. అంటే సమ్మతి అంటే నెమ్మది గల మనసుని నాకు కలుగజేయి తండ్రి అనే ప్రార్థన. ఇంతకు ముందంతా వచనాల్లో తన పాపాన్ని, అతిక్రమములు, దోషాలను ఒప్పుకున్న దావీదు ఈరోజు తన మనసులో అంతరంగంలో ఏమి కోరుకుంటున్నాడో ఈ యొక్క వచనాలు మనము శుద్ధ హృదయాన్ని చూస్తున్నాడు, అడుగుతున్నాడు. అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించమంటున్నాడు. అతను దేవుని యొక్క సన్నిధానంలో నుండి తనను త్రోసివేయద్దు, పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయద్దు. సమ్మతి గల మనసును నాకు కలుగు చేయి, దృఢముగా కలుగు చేయి. మళ్ళీ త్రొట్టిల్లకుండా, మళ్ళీ విడిచిపెట్టి ఆ మార్గం నుండి వెళ్లకుండా స్థిరమైన మనసును నాకు కలుగు చేయమని అక్కడ దావీదు ప్రార్థన మనము చూస్తూ ఉంటున్నాం. ఇలాంటి ప్రార్థన మనం అందరం కలిగి ఉండాలి. ఫస్ట్ మనల్ని మనం కడిగి వేసుకునే ప్రార్థన దేవుని సన్నిధానంలో. కడిగి వేసిన హృదయంలో దేవుణ్ణి మళ్ళీ శుద్ధ హృదయాన్ని కలుగు చేయమని, మళ్ళీ ఆ హృదయంలో దేవుని యొక్క నివాసము కలుగు చేయమని, ఆ రక్షణ ఆనందము కలుగు చేయవలసిన ప్రార్థన మళ్ళీ దేవుని సన్నిధానంలో దావీదు చేయటం మనము చూస్తున్నాం. కాబట్టి ఈరోజు దావీదు ప్రార్థన మనకి ఏం నేర్పిస్తుందంటే మన యొక్క పాపాలని, అతిక్రమముల్ని మరి ఒప్పింపజేసే ప్రార్థన మనము తెలుసుకున్న వారమై ఉన్నాం. మరి హృదయంలో శుద్ధ హృదయాన్ని కలుగు చేసే అటువంటి హృదయాన్ని కూడా కోరుకునే వారంగా మనం. ఎందుకంటే ఒకసారి మన పాపాన్ని ఒప్పుకున్న తర్వాత మన హృదయాన్ని కడిగేసిన తర్వాత ఒక యవనస్తుడు తన హృదయాన్ని కడుకున్నప్పుడు మరి ఆ యొక్క అపవాది వెళ్ళి, ఆ దెయ్యం వెళ్ళి మళ్ళీ 7 దెయ్యాలను తీసుకొచ్చిందంట. కాదు, ఈరోజు మనం మన పాపాన్ని, అతిక్రమల దోషాన్ని కడిగి వేసుకున్న తర్వాత ఆ హృదయంలో దేవునికి మరి చోటు ఇవ్వాలి. మన హృదయంలో దేవునికి సింహాసనం వేసి ఆయన ఆసీనుడిగా చేసుకోవాలి. కాబట్టి ఈరోజు మనము ఈ యొక్క ప్రార్థన విని ఈ రోజు నుంచి మన పాపాలని, దోషాలని, అతిక్రమముని దేవుని సన్నిధానంలో ఒప్పుకొని మనని మనం పవిత్రపరచుకునే వారుగా ఈ ప్రార్థన మనకి నేర్పిస్తుంది. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. అయా పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ సన్నిధానంలో నన్ను నిలవబెట్టుకున్నారయ్యా. దావీదు చేసిన పాపం గురించి మాకు తెలియజేశారు. ఆ పాపాన్ని తను ఎలా ఒప్పుకున్నాడో, ఎలాగా మీరు తండ్రి దేవా తన అతిక్రమాలను, దోషాలని, పాపాలని క్షమించి తర్వాత తనకి శుద్ధ హృదయాన్ని కలుగు చేయమని తిరిగి మరలాని ఎదుట తండ్రి ప్రార్థన చేసేవారికి అటువంటి ప్రార్థన మాకు నేర్పించండి తండ్రి. అయా అవును తండ్రి, ఈ లోకమనే పాపంలో మేము పాపం చేసి కూడా ఎరగని వారంగా తండ్రి దేవా ఈ లోకమనే పాపంలో మేము మునిగిపోయాం. ఈ లోకమనే పాపంలో తండ్రి ఊబిలో మేము తండ్రి దేవా పడిపోయి ఉన్నాం. లేవలేని పరిస్థితిలో మేము ఉంటున్నాం. ఈరోజు ఈ ప్రార్థన ద్వారా, ఈరోజు ఈ వాక్యం ద్వారా మేము మా యొక్క పాపాలని, అతిక్రమంలో, దోషాలని మేము ఒప్పుకొని మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకునే శక్తిని మీ నామంలో ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని వేడుకుంటూ, ఏర్పాటు చేయమని గొప్ప సమయాన్ని బట్టి కూడా మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ త్వరలో రానైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.